రోజు నుంచి నువ్వు నా డ్రైవరు మాత్రమే కాదు, నా కూతురికి బాడీ గార్డు కూడా. ఇదిగో, నా కూతురు బాడీ మీద ఏగవాలన్నా కూడా నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. సార్ వారికెందుకు సార్ బాడీగార్డు? కావాలయ్యా. నా కూతురు నన్ను మోసం చేసి ఏదో రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు నాకు డౌట్ వస్తుంది. అది కనిపెట్టి చెప్పడానికి నువ్వే కరెక్ట్ మనిషివి. అందుకే ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. లేదు సార్, మీరు అమ్మాయి గారి మీద అనవసరంగా డౌట్ పడుతున్నారు. అమ్మాయి గారు మేలిం బంగారు సార్. ఆహా, చాలా మంది అమ్మాయిల తండ్రులు అలాగే మోసపోతారు. దండలేసుకొచ్చి, నాన్న నీ అల్లుడు వీడి అన్నప్పుడు కనుగుడ్లు తేలేస్తారు, వాళ్ళ ఫోటోలుగా దండలేయించుకుంటారు. నేనలా మోసపోదలుచుకోలేదయ్యో. అమ్మాయి వంక చూసునుడి పటానికి దండేసేవాణ్ణి. సో అమ్మాయిని గమనించు, ఇంటెలిజెన్స్ పోలీస్ లాగా ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. శాల్తీ లేపేస్తాను. వాసు, ఇంకో విషయం చెప్పండి సార్. నా కూతురు నీకేమైనా మాయమాటలు చెప్తే సినిమాల్లో ప్రేమికులకి కొంతమంది పని పాట లేని వాళ్ళు హెల్ప్ చేస్తారే, అలాగాని నువ్వు చేసావనుకో, నా సంగతి తెలుసుగా, నువ్వు ప్రాణాలతో ఉండవు. సరేనా? అలాగే సార్, మీ నమ్మకాన్ని అస్సలు ఒమ్ము చేయను. ఇక నుంచి ప్రతి క్షణం అమ్మాయి గారు వెంటే ఉంటాను. వెళ్ళు. ఇంక నేను ఇక్కడ ఉండకూడదు. ఉంటే తప్పకుండా వాళ్ళకి దొరికిపోతాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపో మాపో మళ్ళీ వస్తాడు. అది నాకు ప్రమాదం. హాయ్ రమ్య, బాగున్నావా? ఏయ్, ఎవరిని అంకుల్ అని పిలిచేది? ముందు దిగు, రా లోపలికి. అన్నయ్య, అన్నయ్య, నిన్ను కలవటానికి ఎవరు వచ్చారు? రండి. ఏంటి వినోద్ ఆఫీస్కి రాలేదు? కారణం ఏమిటి? కారణం లీవ్ లెటర్లో రాశాను కదా సార్. మీ లీవ్ లెటర్ చూశాను, కానీ మీరు రాసిన కారణం నిజం కాదని నాకు బాగా తెలుసు. అందుకే నేరుగా నేనే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఏంటి వినోద్ సైలెంట్గా ఉన్నారు? ఏం జరిగింది? ఆంటీ, మీ బాధ నేను అర్థం చేసుకోగలను.
బట్ జరిగింది ఒక యాక్సిడెంట్లా భావించి మర్చిపోండి. దాన్ని మనసులో పెట్టుకుని నా మీద కోపం పెంచుకుని ఆఫీస్కి లీవ్ పెడితే ఎలా? మీ మీద నాకేం కోపం సార్? అయినా నాకంత అర్హత అధికారం ఎక్కడున్నాయి? నేను లీవ్ పెట్టడానికి కారణం వేరు. ఆ కారణం ఏమిటో చెప్పగలరా? నమస్కారం సార్. నమస్కారం. మీరా బాబు, కూర్చోండి. పర్వాలేదండి. ఏంట్రా వినోద్, నిలబెట్టే మాట్లాడుతున్నావు? కూర్చోండి బాబు. దాన్నే ఉందిలేండి. వినోద్ ఆఫీస్కి రాలేదు, అందుకే నేనే చూసి వెళ్దామని వచ్చాను. అయితే వినోద్, మీ లీవ్ కారణం నేను కాదంటారా? లేదు సార్, నాకు వేరే పర్సనల్ ప్రాబ్లం ఉంది, అందుకే లీవ్ పెట్టాను. ఏంటా ప్రాబ్లం? పర్సనల్ ప్రాబ్లం అని చెప్పాను కదా. ఏంట్రా వినోద్, ఏంటలా మాట్లాడుతున్నావు? సార్, మీరన్నా చెప్పండి. మీ సమస్యల్లో నేను భాగం పంచుకోకూడదా? చెప్పండి సార్. చాలు బాబు, చాలు. ఇంతవరకు పంచుకున్న భాగం చాలు. మళ్ళీ మీరెందుకు భారం వేసుకోవడం? మీరు పంచుకుని మాకు పంచిన బాధ చాలు నాయనా. అమ్మా, మీ కోపం ఎందుకో నాకు తెలుసు. దయచేసి నన్ను క్షమించండి అమ్మా. మిమ్మల్ని క్షమించే శక్తి మాకెక్కడిది బాబు? ఏదో పేదవాళ్ళం. అయినా మీరేం తప్పు చేశారని మేం క్షమించడానికి? అసలు మేమెవరివి మిమ్మల్ని క్షమించడానికి? వరలక్ష్మి, మాట్లాడింది చాలు. వెళ్ళి కాఫీ తీసుకురాపో. కాఫీనా? ఎవరికి? వీరు మనలాంటి వాళ్ళ ఇంట్లో కాఫీ తాగుతారా? వరలక్ష్మి, అలానేవ్వండి సార్. వారి కోపానికి కారణం ఉంది. నేను వారి స్థానంలో ఉన్న అలాగే మాట్లాడతాను. మాట్లాడినివ్వండి సార్. లేదు బాబు, మా పెద్దమ్మాయి అర్చన అత్తవారింట్లో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళి 4 రోజులైంది. ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడుందో తెలియటం లేదు. అందుకే అందరం బాధలో ఉన్నాం. ఏంటని మీరు చెప్పేది? అసలే నా మూలంగా మీరు అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి టైంలో మీకు మళ్ళీ ఇంకో సమస్య. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదా నాకు తెలుసు ఒక ఎస్పీ గారు ఉన్నారు, ఆయనతో చెప్తాను. వద్దండి. మీ వల్ల మేము ఇప్పటికే చాలా మేలు పొందాం. మళ్ళీ మీ ఉపకారాలు అపకారాలు మాకు అక్కర్లేదు. లేదమ్మా, మీరు బాధతో అన్నా నేనేం ఫీల్ అవను. కానీ ఆయనతో చెప్తే త్వరగా యాక్షన్ తీసుకుంటారు, మన పని అవుతుంది. అవసరం లేదంటున్నానుగా. మేం మా అమ్మాయిని వెతుక్కోగలం. అమ్మా, నేను చెప్పేది ఏంటంటే, జరిగిన తప్పుకి కారణాలు చెప్పబోతున్నారా? అక్కర్లేదు. అమ్మా, నేను జరిగిందానికి కారణం చెప్పడానికి కాదు, మిమ్మల్ని కన్విన్స్ చేద్దామని వచ్చాను. మీ కుటుంబంలో ఒక్కడగా ఉండాలని ఆశపడ్డాను, అదే చెప్దామని వచ్చాను. చేసింది చాలు. మీరు చెప్పక్కర్లేదు, మేం వినక్కర్లేదు. జరిగిన దానికి నేను కావ్యను క్షమాపణ అడగాలి. కొంచెం కావ్యను పిలుస్తారా? ప్రియా, ఏంటి నాన్న? ఓసారి కావ్యాన్ని రమ్మనమ్మా. సరే. కావ్య ఎవరిని కలవనంటుంది నాన్న. పర్వాలేదండి, నేను వెళ్ళొస్తాను. వస్తాను అంకుల్. నమస్తే మేడం. నమస్కారం. రండి శివ గారు. ఏంటి మేడం, ఏదైనా ప్రాబ్లమా? పోలీసులు వచ్చారు? కొత్తగా వచ్చిన అమ్మాయి నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. అందుకే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను.
ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరా అమ్మాయి? నిన్న మీరు చీరలు ఇచ్చినప్పుడు కూడా తను తీసుకోలేకపోయింది. ఆ అమ్మాయి ఎవరనేది ఆమెతో మాట్లాడిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. ఆ అమ్మాయి ఇక్కడికొచ్చి 3 రోజులైంది. వేరే ఊరని మాత్రం చెప్పవచ్చును. బస్టాండ్లో ఉన్న అమ్మాయిని పోలీసులే ఇక్కడికి తీసుకొచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు. పేరు మాత్రం చెప్పింది. ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. అవును మేడం, అమ్మాయి ఫోటో ఏదైనా ఉందా? ఉంది. ఆ అమ్మాయి వచ్చిన రోజునే ఫంక్షన్ జరిగింది. అందులో ఆ ఫోటోలో ఉంది. అమ్మా, వెళ్ళి ఆ ఫోటో తీసుకురా. అలాగే అమ్మా. ఇదిగో అమ్మా. ఇదిగో ఈ అమ్మాయే. ఈ అమ్మాయి ఇక్కడుండేదా? ఈ అమ్మాయి కనబడకుండా పోయిందా? అవును. ఈవిడ మీకు తెలుసా? అయ్యో, తెలుసా ఏమిటండి? నిన్న మా ఫ్రెండ్ భార్య కనబడకుండా పోయింది. ప్రార్థన చేయమన్నానే ఈ అమ్మాయి గురించేనండి. అయ్యో, ఎంత చిత్రం. ఆవిడ నిన్న ఇక్కడే ఉంది. ఈ అమ్మాయి కోసమే ప్రార్థన చేశాం. నిన్ననే ఈ అమ్మాయి కనబడి ఉంటే ఎంత బాగుండేది. ఈ విషయం ఏమంటే మా ఫ్రెండ్కి చెప్పాలి. ఒక్క నిమిషం మేడం. హలో. అరే బావా గోపి, నేను శివన్ రా. అర్చన నాగార్జున సాగర్లో ఉంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? సరేరా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. సరే, ఉంటాను రా. బాయ్. రే అన్నయ్య, అర్చన దొరికిందంట్రా. ఎక్కడుంది? నాగార్జున సాగర్ లో ఉంది. నేను వెళ్ళి అర్చని తీసుకొస్తాను. నువ్వు షర్ట్ చూసుకుంటూ ఉండు. సరే అన్నయ్య. దేవుడా, మా వదిన్ని కాపాడు దేవుడా. అసలు విషయం తెలియక మీ నాన్న దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు నీకు నన్ను బాడీగార్డ్గా పెట్టాడు. అసలు లవర్ని నేనే అని తెలిస్తే ఇంకా ఆ నోరు అని వెలబెట్టడమే. మా నాన్నకి నా మీద అనుమానం వచ్చింది. అందులో డౌట్ ఏం లేదు వాసు. అందుకే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఎక్కడికో అక్కడికి లేచిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడం బెటర్. ఏ, నాకేమైనా పిచ్చెక్కి చెప్తున్నానా? ఇవతల నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? సడన్ గా నువ్వు డెసిషన్ తీసుకుంటే నేనేం చెప్పను, ఏం చేయను. ఓ పక్క భయంగా ఉంది. మొన్న ఆ సామిలి సీను కళ్ళ ముందు కనిపిస్తుంది. జీవితం సినిమాలో సాగదు రేవతి. నువ్వు కనే కలలంత సింపుల్ కాదు జీవితం. చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచన ఆలోచన అంటూ కూర్చుంటే ఆ నిశ్చితార్థం డేటు వస్తుంది, వాడెవడో తాళి కట్టే రోజు వస్తుంది. ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు కళ్ళ ముందు కదులుతున్న ఆ సామిల్ సీన్ అర్థం చేసుకో. దాన్ని బట్టి మనం మా నాన్న ముందుకెళ్ళి మ్యాటర్ చెప్పడం, వాళ్ళ అంగీకారం ప్రకారం మన పెళ్లి జరగడం అది కాని పని. ఇంకా ఆ విషయం మర్చిపోవడం మంచిది. ఆయన కేవలం పిసినారనుకున్నాను, పీకలు కోసే రకమని తెలీదు. ఆయన ముందు మన లవ్ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సే లేదు. మనం మన ప్రేమను దక్కించుకోవాలంటే పారిపోవడమే మంచిది. పిచ్చిదల్లా మాట్లాడుకో. మనం లేచిపోయి పెళ్లి చేసుకుంటే మాత్రం ఆయన ఊరుకుంటాడా? చంపేస్తాడు. అలా అయితే పద, ముందెళ్ళి మనిద్దరం చచ్చిపోదాం. కలిసి జీవించలేనప్పుడు చచ్చిపోవడమే బెటర్. అది ఆయన చేతుల్లో చావడం కంటే మనంతట మనం చావడమే బెటర్. చావటానికి మనం ప్రేమించుకున్నది. ఆ నిశ్చితార్థం డేట్ తలుచుకుంటుంటే నాకు రోజు రోజుకి భయం ఎక్కువ అవుతుంది. వాళ్ళు రోజు ఆ విషయం గురించే చర్చించుకుంటున్నారు. చూడు, అనవసరంగా నువ్వు డిప్రెస్ చేసుకోవద్దు. జస్ట్ నిశ్చితార్థం డేటేగా ఫిక్స్ అయింది. పెళ్లి జరిపోయినట్టు అలా ఫీల్ అవుతావే. శివశంకరి. ఆ పెళ్లి జరగదు. నీ జీవితంలో పెళ్ళంటూ జరిగితే అది నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది.
ఆ విషయం నేను గ్యారంటీగా చెప్పగలను. స్టోరీ ఇలా వెళ్తుందా? ఈ సీన్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ చేస్తే గాని కథ క్లైమాక్స్కు రాదు. పద వెళ్దాం. అమ్మా